ఇప్పటికే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది పూర్తిగా అదుపు తప్పిపోయిన పరిస్థితి. ఒక ఎత్తు అయితే ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి. మొత్తం సైబర్ అటాక్ చేస్తోంది. ప్రశ్నించే వారిపైన ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం. దాంతోపాటుగా అనేక ఘటనలు కూడా మనం చూస్తున్నాం. గతంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు రక్త చరిత్ర అంటూ వివిధ సందర్భాల్లో ఎట్లా జరిగినాయో, దాడులు జరిగాయో మనం చూసినది. కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడినప్పుడు తర్వాత మళ్ళీ ఈ జోగుపేటలో కార్యకర్త గాయపడ్డారు. ఇట్లా అనేక విషయంలో ఒక కక్ష సాధింపు చర్యకు ప్రభుత్వం పాల్పడుతుందనేది. ఎస్, రామచంద్రరావు గారు, సో ఇప్పటికే ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఫెయిల్యూర్ అయింది ఒకటైతే, అట్ ద సేమ్ టైం ప్రశ్నిస్తే మాత్రం వెంటనే కేసులు, దాడులు, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, ఇది పరిస్థితి. ఒకటి శాంతి భద్రతలు ఏదైతే ఉందో అది చాలా మెయిన్. ఒకటి రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఒకటైతే, పెట్టుబడులు రావడానికి కూడా అదొక పెద్ద కారణం అవుతుంది. నీకు ఇక్కడ కనుక లా అండ్ ఆర్డర్ లేదు అని తెలిస్తే పెట్టుబడులు రావు. అవును కదా, అది మెయిన్గా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అతను అధికారంలోకి వచ్చిన 500 రోజులలో 500 మంది ఇప్పటికీ చనిపోయి ఉంటారు. రోజుకు ఒకరు యావరేజ్గా పోతూ ఉన్నారు. ఈ మధ్య పెరిగింది 4-5. ఎంత క్రైమ్ పెరుగుతుందంటే, ఒకరిని ఒకరు చంపడం ఒకటి, తనకు తాను చావడం 2, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, కొడుకు తండ్రిని చంపడం, తండ్రి కొడుకుని చంపడం, తల్లి పిల్లల్ని చంపడం. అసలు ఈ విచిత్రమైన ఈ క్రైమ్ కళ్ళ ముందుకు వస్తూ ఉంది. అంటే భయం అనేది లేకుండా పోయింది. మేము ఏదైనా చేసుకోవచ్చు అనేది ప్రజల్లో పెరుగుతుంది. అంటే క్రైమ్ చేసే వాళ్ళలో, క్రిమినల్స్లో పెరుగుతోంది. మరి దీంతో అసలు ప్రభుత్వం ఒకటి ఉందా లేదా? అసలు హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఆయనే, రేవంత్ రెడ్డి గారే. ఆయన ఇప్పటికీ 40 సార్లు ఢిల్లీ పోయిండు. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఆయన ఎక్కడ చూస్తుంటాడు? హోమ్ మినిస్టర్ లేడు. దాంతో ఎక్కడ కూడా నీకు క్రైమ్ కంట్రోల్ లేదు. దాంతో పైగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? తనే స్వయంగా క్రైమ్ చేయడం మొదలుపెట్టింది. తనే స్వయంగా క్రైమ్ చేయడం అంటే ఏంటి? చట్టాన్ని కాపాడేవాడికి చట్టాన్ని ఎలా వక్రీకరించారో బాగా తెలుస్తుంది. అందుకని ఏం చేస్తుంది? ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద ఒక కేసు. ఇంతకుముందు జర్నలిస్టుల మీద కానీ, లేకపోతే మీడియా మీద ప్రధానంగా ఒక కేసు పెట్టడానికి కానీ, వాళ్ళ జోలికి రావడానికి కానీ ప్రభుత్వం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు జర్నలిస్టులను కూడా బట్టలు కూడా మీకు కొడతానని చెప్తున్నారు కదా, రెడీ రోడ్డు మీద తిప్పుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించే. రెండోది ఏంటి? వాళ్ళ మీద ఎవరన్నా ప్రశ్నిస్తే ఇమీడియట్గా కేసు పెట్టడం. అసలు కోర్టులు కూడా ఈ ప్రశ్నించడాన్ని భావస్వేచ్ఛని మీరు అడ్డుకోకూడదని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తాను. స్వయంగా సుప్రీంకోర్టు కామెంట్ చేస్తేనే రేవంత్ రెడ్డి లెక్క చేస్తలేడా. అలాంటప్పుడు స్వయంగా నువ్వు జైలుకు పంపాల్సి వస్తుంది అని కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేయాల్సిన దశకు వచ్చిందంటే ఎంతగా వాళ్ళు ఉన్నారో అర్థమవుతుంది. దాంతో ఏం చేస్తున్నారు? ఏదో కేసులో, ఐటీ కేసులనా లేకపోతే సైబర్ నేరాలనా ఏదో దేశపై లోపడేయడం, దానికి కొంచెం లీడర్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ నోటీస్ ఇవ్వడం, లేదనుకుంటే అమాంతం పట్టకపోయి లోపటేయడం. అంటే ప్రశ్నిస్తే ఆటోమేటికల్ కేసులు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ ఒకే రకంగా కేసులు ప్రారంభమైనాయి. ఎందుకు? వీళ్ళిద్దరు రాత్రిపూట ఎప్పుడు మాట్లాడుకుంటారు 11-12 గంటలకు నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవడన్నా ప్రశ్నిస్తే ఆటోమేటికల్గా కేసులు పెట్టేయడమే. ఇక్కడి నుంచి ఒకటే స్కూల్ వీళ్ళిద్దరిది కూడా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒక క్రిమినల్ లక్షణం తప్ప, క్రిమినల్ మైండ్ తప్ప పాలన మైండ్ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మద్దతు లేదు, ఆయన టీం తప్ప ఎవరు ఆయన సమర్థించే వాళ్ళు లేదు. పార్టీకి ఆయనకు గ్యాప్ ఉంది. నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ అనే బస్సుకు డ్రైవర్ తెలుగుదేశపోడు. అందుకని దాని పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రేవంత్ రెడ్డి టీము ఉన్నంతకాలం దున్నుకోవడంలో ఎవరినైనా సరే కేసులు పెట్టేస్తా అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఎస్సీఎస్ భూముల కూడా, ఆ భూముల మీద కూడా ఇంకా క్రిమినల్ ఆలోచనలు చాలా వస్తాయి. దీనే కాదు, ఇంకా వస్తాయి. అంటే క్రైమ్ రేటు భయంకరంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. క్రైమ్ రేటు భయంకరంగా పెరిగింది. దాంతో ఒక పొలిటికల్ పార్టీ నడిపేవాళ్ళు, కార్యకర్తలు, లీడర్లు కూడా కేసులకు భయపడాల్సిందే, నేను ఎవరి మీదగానే వెళ్తాను అని చెప్పే దశకు ఆయన స్పష్టంగా వచ్చేస్తా ఉన్నారు.